సమయంలో ప్రభువా ఆరాధన ప్రారంభించుకుంటగా తండ్రి నీ కృప మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ ఆరాధనలో నీ మహిమను కనుపరచండి ప్రభువా. మీ చిత్తం ఈ స్థలంలో జరిపించండి. నీ ఆత్మ కార్యాలను మధ్యలో మీరే జరిపించమని, మహిమ మీరు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీవు అన్ని విధాలుగా ఆదరించే దేవుడు, కృపను అనుగ్రహించే దేవుడు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ప్రభువా, వాక్యము ద్వారా పాటల ద్వారా మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, చాలామంది కరోనా వైరస్ బారిన పడి ప్రభువా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. అటువంటి వారందరికీ సంరక్షణ మీరు కలుగు చేయండి రాజా. మీ చిత్తమే ప్రభువా అందరిపై కుమ్మరించండి. వ్యాధిగ్రస్తులైన వారందరినీ యేసు రక్తంలో స్వస్థపరచండి. నీ కృపాని కాపుదల, నీ భద్రత వెనువెంటనే కలుగు చేయండి. ఇదిగో తండ్రి, వాక్యమయ్యున్న దేవా నీ ఘననామాన్ని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. దయతో మీరే జ్ఞాపకం చేసుకుని మహిమకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, ప్రతి రోగిపై నీ రక్త ప్రోక్షణ జరగాలి రాజా. నీకే స్తోత్ర. సర్వశక్తుడా నీ కొందన దయతో మీరే జ్ఞాపకం చేసుకుని మేలు చేసి మహిమని మీరే పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభువా నీ చిత్తం ఈ స్థలంలో నెరవేర్పులోకి తెచ్చి నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. Praise the Lord. Hallelujah. చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారిని పొంగి పారిని. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారిని పొంగి పారిని. నీ ప్రేమింతును నా యేసుని మనసారా, నీ ప్రేమింతును నా యేసుని మనసారా. ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్నా. ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్నా. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారిని పొంగి పారిని. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారిని పొంగి పారిని. తుడిచిన ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ. నా కన్నీటిని తుడిచిన ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ. ఇన్నడు ఎడబాయనిది ఆ ప్రేమ. నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ. నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కను చూపు మేరా యేసుని ప్రేమ
పొంగి పారేనే, పొంగి పారేనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారేనే, పొంగి పారేనే. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. నా దీన స్థితిని చూచిన ప్రేమ, తన శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన ప్రేమ. నా దీన స్థితిని చూచిన ప్రేమ, తన శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరమకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరమకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారేనే, పొంగి పారేనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారేనే, పొంగి పారేనే. మన భారాలను ఆయన మోస్తున్నాడు. ప్రతి క్షణం మన కంటి పాపలా తను కాస్తున్నాడు. మనపై ఎంతో అపారమైన ప్రేమను చూపిస్తున్న దేవుడు మన దేవుడు మాత్రమే. చేతులు కాచిన ప్రేమ, నా భారంబును మోసిన ప్రేమ, సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరమకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరమకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారేనే, పొంగి పారేనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారేనే, పొంగి పారేనే. నీ ప్రేమింతును నా యేసుని మనసారా, నీ ప్రేమింతును నా యేసుని మనసారా. ఆరిపోవులు ఒక్క ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే నిన్నా. ఆరిపోవులు ఒక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే నిన్నా. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారేనే, పొంగి పారేనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారేనే, పొంగి పారేనే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుని దేవుని నామమును మహిమపరచుకుందాం. దైవ చిత్తములో దేవుణ్ణి ఆరాధించటం చాలా ప్రాముఖ్యం.
మనిషిని కలుగు చేసింది దేవుడు ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి. కనుక ఆయన సన్నిధిలో ఉన్నాం మనమందరం కలిసి ప్రభువు నామాన్ని హెచ్చిస్తూ కృతజ్ఞత భావం కలిగి హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుంటూ దేవుని గణపరచుకుందాం. స్తోత్రం. అందరూ చెప్పండి. చూచిదను విశ్వాసకతైన నా యేసు, విశ్వాసకతైన నా యేసు. నీ సముఖములో నీ మురిసెదను, నీ కౌగిలిలో ఉప్పొంగెదను. నీ సముఖములో నీ మురిసెదను, నీ కౌగిలిలో ఉప్పొంగెదను. జీవ కిరీటమును నే పొందెదను, ఈగెదను నీ చేరెదను. సియోనును నీ చూచిదను, ఈగెదను నీ చేరెదను. సియోనును నీ చూచిదను. అందరు చప్పలు కొడుతూ నాతో కలిసి ఏకీభవిస్తూ ఆరాధిద్దాం. బోధిగంధములకు నీ కాడిని నీ మోయుచున్నాను. యేసు నీ యొద్ద నీ నాకు విశ్రాంతి దొరకును. బోధిగంధములకు నీ కాడిని నీ మోయుచున్నాను. యేసు నీ యొద్ద నీ నాకు విశ్రాంతి దొరకును. దినదినము నాలోని చనిపోవుచున్నాను, అనుదినము నీలో బ్రతుకుచున్నాను. దినదినము నాలోని చనిపోవుచున్నాను, అనుదినము నీలో బ్రతుకుచున్నాను. అనుదినము నీలో బ్రతుకుచున్నాను. ఈగెదను నీ చేరెదను, సియోనును నీ చూచెదను. ఈగెదను నీ చేరెదను, సియోనును నీ చూచెదను. విశ్వాసకర్తైన నా యేసు, విశ్వాసకర్తైన నా యేసు. నీ సముఖములో నీ మురిసెదను, నీ కౌగిలిలో ఉప్పొంగెదను. నీ సముఖములో నీ మురిసెదను, నీ కౌగిలిలో ఉప్పొంగెదను. జీవ కిరీటమును నే పొందెదను, ఈగెదను నీ చేరెదను. సియోనును నే చూచెదను, ఈగెదను నీ చేరెదను. సియోనును నే చూచెదను. అందరూ చప్పలు కొడుతూ దేవుని కనపడుతూ ఆరాధిద్దాం.
కానీడము సదా నిన్ను సేవించి ధరించి సాగిపోచున్నాను. నా ఆత్మీయ పోరాటములో దివా నీవే నా కీడము సదా నిన్ను ధరించి సాగిపోచున్నాను. మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయముందేదను. మంచి పోరాటంలో నా పరుగును కడముట్టించి జయముందేదను. విశ్వాసములో బలపరచిదను ఈగిదను నీ చేరిదను. సియోనును నీ చూచిదను ఈగిదను నీ చేరిదను. సియోనును నీ చూచిదను. విశ్వాసకర్తైన నా యేసు విశ్వాసకర్తైన నా యేసు నీ సముఖములో నీ మురిసెదను. నీ కౌగిలిలో ఉప్పొంగెదను. నీ సముఖములో నీ మురిసెదను. నీ కౌగిలిలో ఉప్పొంగెదను. జీవ కిరీటమును నీ పొందెదను. ఈగిదను నీ చేరిదను. సియోనును నీ చూచిదను ఈగిదను నీ చేరిదను. సియోనును నీ చూచిదను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అలాగనందరూ లేచి నిలబడండి. ప్రభు నామాన్ని ఆరాధించుకొని ప్రభు చిత్తంలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుని చిత్తంలో చక్కటి పాటలతో ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాం. ఈ సమయమందు దైవ ఆరాధనలోనికి మనము కొనసాగుతూ వెళ్ళబోతున్నాం కనుక దయచేసి అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనసారా ప్రభు సన్నిధిలో మనసారా ఆయన కీర్తించుకుంటూ కొనియాడుకుంటూ ఘనపరుచుకునే పరిస్థితికి మనం వెళ్ళాలి. దిస్ ఈస్ ద టైమ్ టు గ్లోరిఫై అవర్ గాడ్. దేవుని చిత్తం ఆయన ఆరాధించటం గనుక ఆయన సన్నిధిలో ఉన్న మనమందరం ఆయన కృప కొరకు కనిపెడుతున్నాం. ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి, ధైర్యం కావాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మనమందరం ఓదార్పుచ్చబడేది, ధైర్యాన్ని పొందుకునేది, ఆదరింపబడేది కేవలము 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 దేవుని వాక్యమే తప్ప మనకు వేరే ఆధారం లేదు. ఈరోజు ఆ వాక్యమును చేత పట్టుకొని ప్రభు చిత్తంలో ముందుకు కొనసాగే కృప కొరకు ఎదురు చూస్తూ దైవాన్ని మనం సంపాదించుకునే పరిస్థితికి మనం ఎదగాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. యేసప్పా నీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆకాశము భూమి సముద్రము నిర్మించిన వాడా నీకే మహిమ కలుగునుగాక. కృపగల దేవా, కృపామయుడా, మహిమ ఘనత నీకే దేవా. యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా, యేసయ్యా కృపామయుడా,
మయూడా యేసయ్యా దయామయుడా కృపగల దేవా కృపామయుడా మహిమ ఘనత నీకే దేవా కృపగల దేవా కృపామయుడా మహిమ ఘనత నీకే దేవా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా కృపగల దేవ కృప మహిమ ఘనత నీకే దేవా కృంగిన నన్ను కృపతో లేపి ఆత్మతో నింపి అభిషేకించావు కృంగిన నన్ను కృపతో లేపి ఆత్మతో నింపి అభిషేకించావు కృంగిన నన్ను కృపతో ఆత్మతో నింపి అభిషేకించావు కృంగిన నన్ను కృపతో లేపి ఆత్మతో నింపి అభిషేకించావు యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా అందరూ ఆరాధన యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా నీవు లేనిదే నేను లేను నీ కృప లేనిదే జీవించలేను నీవు లేనిదే నేను లేను నీ కృప లేనిదే జీవించలేను చెప్పాలి నీవు లేనిదే నేను లేను నీ కృప లేనిదే జీవించలేను నీవులే నేను లేను నీ కృప లేనిదే జీవించలేను యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా స్తోత్రం యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా మయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా యేసయ్యా మయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా
దయామయుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన డాడీ నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ కొద్ది కాలపు సమయంలో ఈ ఆదివారపు ఆరాధనలో నీ కృప కొరకు ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చాలా ఆందోళనకరమైన పరిస్థితులు తండ్రి. ఈ పరిస్థితులని నీవే మార్చే దేవుడు తండ్రి. నీవే జ్ఞాపకం చేసుకో. అద్భుతమైన రీతిలో మమ్మలను అయా అలంకరింపచేసి నీవే వాడుకొని మహిమ మీరే పొందుకోమని ప్రభా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరే మేము పొందారు. కొద్ది నిమిషాలు నీ లేఖనాలు మేము ధ్యానిస్తుండగా తండ్రి, అందరితో మీరు మాట్లాడి మహిమ మీరే పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ సర్వశక్తుడకు యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 77వ సంకీర్తన ఉత్తర పద్ధతురాలుగా 5 చరణాలు మనం చదువుకుందాం. దయచేసి గమనించాల్సిందిగా, నాతో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాను. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవండి. బైబిల్ లేకపోతే నాతో కలిసి మాటలు చెప్పండి. నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టేదను, ఆయనకు మనవి చేసేదను. దేవుడు నాకు చెవిగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందనలక ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. తొల్లటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువా, నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. ఆయన కృప అన్నిటికీ లేకుండా మానిపోవునా. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా. దేవుడు కటాక్షింప మానునా. ఆయన కోపించి వాత్సల్యము చూపకుండునా. దేవుడు తన వాక్యము చేత మన అందరి ఎన్నికల్లో దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు ఈ 77వ కీర్తన, ఆసాఫు రచించిన ఈ కీర్తనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దైవ చిత్తములో దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చుకుంటూ పోవడానికి చాలా సందర్భాలు, చాలా ప్రయత్నాలు మనం చేస్తూ వచ్చాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 2వ చరణంలో ఇలాగ రాయబడి ఉంది, నాపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందనలకై ఉన్నది అన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నీ మాటలు ప్రచురించుచుండగా తండ్రి, నీ శక్తితో అభిషేకించి అందరికీ ధైర్యం అనుగ్రహించమని, మేలు చేయమని, మహిమ మీరు పొందుకోమని
సర్వశక్తుడకు యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని సంఘములో ఉన్న మనము, సమాజంలో ఉన్న మనము, ఆయన ఉద్దేశ ప్రకారంగా ఉన్న మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వర్తమానం ఏంటంటే ఓదార్పు కొరకు ఎదురు చూపులు. సమాజంలో జీవిస్తున్న మనం అందరం కూడా ఒక ట్రెండ్కి అలవాటు పడ్డాం. ఆ ట్రెండ్ ఏంటి అనేదంటే, మనము అన్నీ కలిగి ఉన్నప్పుడు అందరూ మనకు బంధువులు అవుతారు, స్నేహితులు అవుతారు, శ్రేయోభిలాషులు అవుతారు అనుకునేవారం నిన్నటిదాకా. కానీ అన్నీ కలిగిన బంధువులు లేరు, స్నేహితులు లేరు, కుటుంబాలు లేవు, బంధత్వం లేదు, అన్న చెల్లి అక్క తమ్ముడు ఏమీ లేదు. చివరికి ఈ కాలం ఎలా తయారైందంటే, ఎవరు అనారోగ్యులైతే వారే తనంతడు తాను ధైర్యం తెచ్చుకోవటమో లేక ధైర్యమును విడటమో జరుగుతున్నాయి. ఇక్కడ ఆసాపు కూడా అదే చెప్పాడు. ఇక్కడ నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టేదను, ఆయనకు మనవి చేయదును. దేవుడు నాకు చెవి యొగ్గే వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందనల్లక ఉన్నది. ఎందుకు అంటే, దేవుని వైపు నా చెయ్యి చాపాను. అది కూడా నేను ఆపదలో ఉన్నప్పుడు. ఆశపంటాడు, నేను ఆపదలో ఉన్నప్పుడు ప్రభువుని వెతికి తిని. ఎప్పుడు? ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి వెతికాడంట ఆయన. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 77వ కీర్తన 2వ చరణం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఆపత్కాలమందు ప్రభువుని వెతికి తిని. అంతేకాదు, మెలకువతో కూడిన జీవితాన్ని గడిపిన ప్రభువులో ఉందామని చేయి చాపాను. కానీ నాకు సమాధానం లేదు, నాకు ఓదార్పు నొందకపోతేని అన్నాడు. ఈరోజు దేవుని సముఖంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి. నిన్నటి వరకు అనుకున్నది వేరు, నేడు వేరు. దాని గురించి చాలా పాటలు రాశారు, చాలా సందర్భాలు చూసాం బైబిల్ గ్రంథంలో. అలాంటి సందర్భాలు చాలా ఎదురయ్యాయి. అన్నీ కలిగి ఉంటేనే నావారు అంటారు అన్నాడు. ఇప్పుడు ఏది కలిగి ఉన్నా నావారు అనే పరిస్థితి లేకుండా వెళ్ళిపోయాం. చాలా విచారకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. రోజు ఆ వార్తలు వింటూ ఉంటే బాధేస్తుంది. చక్కటి వ్యక్తులు కోల్పోతున్నాం, చాలామందిని చెయ్యి విడిచిపెడుతున్నాం. కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఇలాంటి తరుణంలో, ఇలాంటి సందర్భంలో మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచన నేరుగా చేసుకోవాలి. సృష్టి యావత్తులో తృప్తిపరిచేది మనిషిని ఏదీ లేదు అనుకుంటాం.
దీని ద్వారా తృప్తిని పొందుకుంటాం, దీని ద్వారా తృప్తి పడతాం మనం అనుకుంటాం. కానీ అనుకుంటాం కానీ దాంట్లో తృప్తి కనబడకుండా పోతుంది. ఈరోజు ప్రేమైన వాళ్ళారా, నేను ఎందుకు ఈ మాటను ఓదార్పు అనే మాట చెప్పాలని నిర్ణయించుకున్నానంటే నిజమే కదా. దేని ద్వారా ఓదార్పు మానవుడికి దొరుకుతుంది? ఎవరు ఓదార్చగలరు? ఏముంటే ఓదార్చగలరు? ఏమి కలిగి ఉంటే ఓదార్చగలుగుతాం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మొన్నటి దినాన దేవుని సేవకులు జాన్ గారు కలకత్తా నుంచి వాక్యం చెప్పన్నప్పుడు ఇదే అంశాన్ని వారు కూడా వీడియో చేసి పంపించడం జరిగింది. ఎందుకో మరొకసారి అందరికీ ఈ మాటలు వినిపించాలని ఉద్దేశంతో మరొకసారి ఈ మాటను మేము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియ కుటుంబం, ఓదార్పు అంటే ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము కోల్పోయిన దానిని కొరకు మాదిరిగా, మనం కోల్పోయిన దానికి మాదిరిగా ఇంకొకరి దగ్గర నుండి పొందుకోవటం ఓదార్పు అనే మాటకు అర్థం. అంటే నా కుటుంబంలో ఏదో నేను కోల్పోయాను, ఈ కోల్పోయిన దానిని లోటును పూడ్చడానికి ఎవరో ఒకరు వస్తారు. అమ్మ ధైర్యంగా ఉండు, అయితే అయింది, దేవుడు ఉన్నాడు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అయింది, దేవుడున్నాడు అంటారు. అవును, నిజమే, దేవుడున్నాడు. ఎప్పుడున్నాడు దేవుడు? ఆపత్కాలంలో ఉంటాడు. ఆపత్కాలంలో ఎవరికి ఉంటాడు? తన చెయ్యి పట్టుకున్న వారికి మాత్రం ఉంటారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క అపారమైన జ్ఞానంలో ఉన్న మనమందరం కూడా చాలా చక్కగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరమై ఉన్నది. కాబట్టి ఈరోజు మనము చాలా తేటతెల్లగా బండి బార్బల్లం ఉంటే నేను ఓదార్చబడతాను, లేకపోతే నేను ధైర్యపరచబడతాను, లేకపోతే నేను ఉన్నతమైన శిఖరంలోకి వెళ్ళి కూర్చుంటాను అనుకుంటూ ఉన్నాం. మనము చాలా విచారకరమైన విషయాలను బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆదికాండం 37వ అధ్యాయము 34వ వచనంలో ఇలాగ రాయబడ్డది. యాకోబు తన బట్టలను చింపుకొని తన నడుమున గోనుపెట్ట కట్టుకొని అనేక దినములు కుమారు నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ కుటుంబమ్మ, ఈ సందర్భం మనకు తెలుసు. ఏంటి సందర్భము? యోసేపును ఇతరులకు అమ్మేసిన తర్వాత అన్నదమ్ములు వచ్చి, నీ కుమారుడు లేడు, చనిపోయాడు అని బిగ్గరంగా చెప్పినప్పుడు యాకోబుకు యోసేపు చాలా ఇష్టమైన కుమారుడు. అప్పటికే కుమారులున్నారు, కుమార్తెలున్నారు. కానీ వీరందరికీ మించిన ప్రేమ యోసేపు మీద ఉండేది యాకోబుకు. కారణం అంటే యోసేపు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, నిర్దిష్టత కలిగిన వ్యక్తి, దైవత్వానికి విలువనిచ్చిన వ్యక్తి అని యాకోబులో ఉన్నప్పటికీ కూడా యాకోబు యోసేపును అత్యధికంగా ప్రేమించేవాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ వ్యక్తి లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లేరు? యోసేపు లేడు, ఆ వ్యక్తి లేడు. ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి స్థానాన్ని పూడ్చడానికి, యోసేపు స్థానాన్ని పూడ్చడానికి ఇంకా 11 మంది ఎవరున్నారు? అన్నదమ్ములు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, అందరున్నారు, పనివారు ఉన్నారు.
ఇక్కడ కుమార్తెలు కుమారుల కొరకు మాత్రమే రాయబడ్డది. అక్కడ అందరూ కలిసి యాకోబును ఓదార్చే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. మీరు ఎంత చెప్తే చెప్పండి, మీరు ఎలా చెప్తే చెప్పండి, నాకు అక్కర్లేదు. మీరెవ్వరూ నాకు అక్కర్లేదు అంటున్నాడు యాకోబు. చాలా ముమ్మరమైన ప్రయత్నం యాకోబును ఓదార్చే ప్రయత్నం కొడుకులు చేస్తున్నారు, కూతుర్లు చేస్తున్నారు. ఈ కొడుకులు కూతుర్లు చేసే ఈ ప్రయత్నానికి అతను తలొగ్గటం లేదు. కారణం ఏంటంటే చాలా భీకరమైన గాయము తన హృదయానికి జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా కఠోరమైన పరిస్థితి తన మనస్సుకు జరిగింది. ఎంతమందిని చూసినా యోసేపు స్థానాన్ని పోర్చలేకపోతా ఉన్నారు. చాలా బాధేస్తుంది ఎవరికి? యాకోబుకు. ఏడుస్తూ ఉన్నాడు, బొగ్గోలు పెడతా ఉన్నాడు. యాకోబు అంటాడు, ఇదిగో మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాను. అయిపోయింది. ఎక్కడైతే నా కొడుకు చచ్చిపోయాడో లేకపోతే మృతులు ఉంటారో అక్కడికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అని చెప్తూ యాకోబు చాలా వేదనకరంగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ప్రియ సంగమా, నేను చెప్తున్నాను, కొడుకులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, ఒక్కడే కదా పోయాడు అని ఊరుకొట్టంలే. కానీ వీరందరికీ మించిన అభిప్రాయం యోసేపు మీద యాకోబుకుంది. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దైవ చిత్తములో మనము మన ఉద్దేశములను ఇప్పటి వరకు అనుకున్నాం. యాకోబును ఓదార్చే ప్రయత్నం చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. అన్నీ ఉన్నాయి, కొదువేమీ లేదు. అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏ వ్యక్తిని గురించి ఓదార్పు పొందే ప్రయత్నము కొడుకులు చేస్తున్నారో, కుమార్తెలు చేస్తున్నారో, కానీ ఆ వ్యక్తిలో ఉన్న ఆదరణ వీరివ్వలేకపోతున్నారు. చివరికి అంటాడు, ఇంత కలిగి ఉన్నవాడు అంటాడు ప్రియ కుటుంబం, ఆయన అంటాడు, ఇదిగో నన్ను మృతుల లోకానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత కలిగి ఉన్నవాడు అంటాడు, నేను మృతుల లోకం వెళ్ళిపోతే బాగుండేదే అని అంటున్నాడు. ప్రియ కుటుంబమ్మా, ప్రస్తుత కాలానికి మనుషులందరూ ఏమనుకుంటున్నారు అంటే అంత కలిగి ఉంటే హ్యాపీగా జీవించవచ్చు అని. హ్యాపీగా జీవించడానికే మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా. హ్యాపీగా జీవించాలి. హ్యాపీగా జీవించడానికి మానవుడు చేసే ప్రయత్నములు అన్ని కాదు ప్రియ కుటుంబమ్మా, చాలా ప్రయత్నాలు చేస్తాడు. దైవత్వాన్ని కూడా కూని చేసే విధానంలో వెళ్ళిపోతాడు హ్యాపీగా జీవించడానికి. మనకు తెలుసు, చాలా గొప్పళ్ళు భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య కాలంలో. చాలా కష్టపడి చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య కాలంలో. దేవుని సేవకులు ఎన్ఎస్ రత్నం గారు బైబిల్ మిషన్, ప్రపంచంలో ఉన్న బైబిల్ మిషన్ అంతటికీ ప్రెసిడెంట్ అయ్యారు, మొన్న అయ్యారు. గత కొన్ని నెలల క్రితం ఆయనకి వేల సంఖ్యలో మంది అభిమానులను ప్రజలున్నారు. అలాంటి వ్యక్తి భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. పరిస్థితులన్నీ తారుమారిపోయాయి, అగోచరంగా మారిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయే వ్యక్తిని కనీసం ప్రత్యక్షంగా ఓదార్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు ఓదార్చలేరు. కారణం, ఎవరు ఓదార్చడానికి వెళ్తే వారే మృతుల లోకానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎవరు ఓదార్చే ప్రయత్నం చేస్తే, ఎవరు తెగించి వెళ్తే వారికి మరణం ఎదురు చూస్తూ ఉంది. అందుకని మనుషులకి ప్రస్తుత కాలంలో ఓదార్పు కొదువైపోయింది. మరి ఎవరు ఓదార్పు? మనుషులు ఓదార్చే ప్రయత్నం మనుషులు చేస్తున్నప్పుడు ఓదార్పు
ఓదార్పు నొందుకుందామనుకున్న వ్యక్తికి ఓదార్పు నొందుకోపోవటం, ఈ రెండింటిని పరిశీలన చేస్తే, టాలీ చేసుకుంటా ఉంటే చాలా భీకరమైన పోరాటం ఆత్మకును శరీరముకు జరుగుతుంది అని నేను చెప్పగలను. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల వైపు, ఆత్మ సంబంధమైన అధికారం వైపు, ఆత్మ సంబంధమైన తెగింపు వైపు మనుషుడు ప్రయాణం చేయవలసిన సమయానికి వచ్చాం. ఎందుకంటాడా 119వ కీర్తన 52వ చరణంలో, 119వ కీర్తన 52వ చరణంలో ఇలాగంటాడు. 119వ కీర్తన 52వ చరణం, యెహోవా పూర్వకాలము నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు చక్కటి వివరణ ఇచ్చాడు ఇక్కడ. పూర్వకాలము నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు పొందుకుంటున్నాను అన్నాడు. ఏంటి జ్ఞాపకం చేసుకొని? పూర్వకాలము నుండి సంపాదించిన సంపద కాదు, ఐశ్వర్యము కాదు, ఏమి జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నొందుకుంటున్నాడంటేనా? దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఓదార్పు నొందుకుంటున్నాడంట. మరి ఏమనుకున్నాం నిన్నటి వరకు? ధనం ఉంటే, అధికారం ఉంటే, ఆశీర్వాదాలుంటే, యావత్ ప్రజలందరి మీద పై సింహాసనం ఉంటే బాగుండేది అని అనుకుంటాం. కానీ ఈయన అంటాడు, నేను పూర్వకాలములో రాయబడిన దేవుని వాక్యమును ధ్యానిస్తూ నా బ్రతుకును నేను, నా మట్టుకు నేను, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, నన్ను ఓదార్స్తున్నట్టుగా వాక్యం, లేదా నన్ను ఓదార్స్తున్నట్టుగా దేవుడు, నన్ను ఓదార్స్తున్నట్టుగా దేవుని వాక్యం, నన్ను ఓదార్స్తున్నట్టుగా దేవుడు మిమ్మల్ని ఓదారుస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఓదారుస్తున్నట్టుగా మిమ్మల్ని ఓదారుస్తాడనే విషయం నాకు చాలా కొదువుగా కనబడుతుంది. కారణం, ఎవరికి దేవుని వాక్యము ఓదార్పునిస్తుంది అంటే, ఎవరు ప్రారంభం నుండి వాక్యం వైపు ఎదురు చూస్తారో వాడికి మాత్రమే ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. భయం లేకుండా దేవుని కోసం ఎదురు చూస్తే, భయం లేకుండా దైవత్వానికి విలువనిచ్చుకుంటూ జీవిస్తే, ఆ దైవత్వము నిన్ను ప్రత్యక్షమై నీ హృదయమును తృప్తికరంగా మార్చుతుంది. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని అన్నాడు. ప్రియ కుటుంబమ్మా, దేవుని ఆరోహణమైపోతున్న సమయంలో యేసు ప్రభు వారు సమాధి అయిపోయింది. మూడో రోజు న్యాయ విధుల్లో చెప్పే మాటలు, మ్రాను మీద వేలాడబడి మరణమైపోతాడు, మూడో దినము లెగుస్తాడని సత్యము యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు వారు కూడా మాటను చెప్పాడు. శిష్యులందరూ వెళ్ళిపోయి గదిలో కూర్చుంటే ఈమె మాత్రము కొంతమంది స్త్రీలను వెంటబెట్టుకొని సమాధి దగ్గర ఎదురు చూస్తూ ఉంది.
దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈమె ఓదార్పు, యేసు ప్రభు వారి ముఖం చూసి నా మట్టుకు నేను ఓదార్చుకుంటాను, లేదా ముఖదర్శనము చేస్తాను అని ఈమె ఈ ప్రయత్నం ముమ్మరం చేసుకుని అక్కడకు ప్రయాణమై వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అక్కడకు ప్రయాణమై వెళ్ళింది. ఎక్కడకు? సమాధి దగ్గరకు వెళ్ళింది. ఏ సమాధి? యేసు ప్రభువారు పెట్టిన సమాధి దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉంది, నా ప్రభు ఏడి, నా ప్రభు ఏడి, నా ప్రభు ఏడి. ఎక్కడున్నాడు ఆయన? సమాధిలో ఉండాలి. సమాధిలో ప్రభువు లేడు. దొర్లింపబడిన రాయి దొర్లించేసి పక్కకు నెట్టిగా వేసింది. ప్రభువు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రభు కొరకు ఏం చేసిందో తెలుసామే? విలువైన సుగంధ ద్రవ్యాలను కొనుక్కొని తీసుకొని వెళ్ళింది. విలువైన సుగంధ ద్రవ్యాలను కొనుక్కొని తీసుకొని వెళ్ళింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. విలువ కట్టి ప్రభువుకు తన మనస్సును సిద్ధం చేసుకొని, విలువ కట్టి ప్రభువుకు తన మనసుని ఇవ్వడానికి, విలువ కట్టి ప్రభువుని వెతకడానికి పెందలకడే వెళ్ళిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పెందలకడే. ఈరోజు అంత పెందలకడ వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు ప్రారంభంగా ఆమెనే దర్శించాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి చాలా మంది కూడా తిరిగిన వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు. ఆమెతో అన్నాడు, నువ్వు వెళ్ళి వారితో చెప్పు, నేను లేచి వారి దగ్గరకు వస్తున్నానని చెప్పని ఆమెతోనే కబురు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే తెలుసా? పూర్వకాలము నుండిన న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నొందుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే బండి బార్బల్యంతో కాదు, పూర్వకాలంలో ఉంచబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు దైవ సంఘములో ఉన్న, దైవ చిత్తములో ఉండవలసిన ప్రియ సంఘమా, నేను మీ అందరికీ ఒకటి చెప్తా. ఏంటి తెలుసా? పూర్వకాలము నుండి రాయబడిన ఈ మాటలు, ఇట్ ఈస్ నాట్ టుడే, ఈరోజు కాదు, పూర్వకాలములోనే చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు భక్తులను ప్రేరేపించి ఆయన వారితో ఈ మాటలన్నీ రాయించాడు. కలిమి, సంపద, సిరి, సౌభాగ్యాలన్నీ ఉంటే చాలు అనుకున్న మనుషులందరికీ ముందే చెప్పాడు ఈ మాటలు. నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. అయితే ఈ మాటలు నిన్ను ఆదరిస్తున్నాయి. ఎవరిని? పూర్వకాలంలో రాయబడిన మాటలు మనుష్యులను. ఆ పూర్వకాలములో నుండి కూడా మనము దేవుని వాక్యము చేత నిమగ్నమైతే మరి ఎందుకు అంతమంది కొడుకులు కూతుర్లు ఉండి యాకోబును ఓదార్చలేకపోయారు? ఎన్నేళ్ళు కష్టపడ్డాడు, మామగారితో తగువులు పడ్డాడు, 6 ఏళ్ళు ఆస్తి కోసం. ఇన్ని ఉన్నాయి, మరి ఏమైంది? ఆయన ఓదార్చలేకపోతున్నారు. కొడుకును చూసేంత వరకు కూడా ఆయన మనసులో శాంతి లేదు, సమాధానం లేదు. మరి అందరూ కలిసి, ఇంకా చెప్పాలంటే యాకోబు దేవుడితో మాట్లాడేవాడు, యాకోబు దేవుణ్ణి అడిగేవాడు, యాకోబు దేవునికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేవాడు.
అన్నదమ్ముడిది దోచుకొని వెళ్ళిపోయిన ప్రయాణ మార్గ మధ్యలో కూడా యాకోబు మార్గ మధ్యలో బలిపీఠం కట్టాడు. ఆ సందర్భంలో కూడా యాకోబు దేవుని గుర్తు చేసుకున్నాడు. అంతా జరుగుతుంది. అలాంటి వ్యక్తికి ఓదార్పుని వచ్చే ప్రయత్నము ఎవరు చేసినా ఉపయోగం లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రియ సంగమా, మనం ఆలోచన చేయాలి. మన మనస్సును కేంద్రీకృతం చేసుకోవాలి. దైవ చిత్తములో మనము ముమ్మరమైపోయే కాలములోనికి ప్రవేశించాం. మనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ఉద్దేశ్యము వేరు, మనిషి ఉద్దేశం వేరు. దేవుడు నిన్ను ఒక రీతిగా తయారు చేయాలనుకుంటున్నాడు, కానీ నువ్వేమంటున్నావు? నా ఇష్టం అంటావు, నా ఇష్టం అంటావు, నా ఇష్ట ప్రకారంగా జీవిస్తానంటావు, నాకు అర్థమైనట్టుగా వాక్యం నీకు అర్థమవుతుందా అని అంటావు. నీకు నాకు అర్థమయ్యడం ఒకటే, అర్థం చేసుకోవటంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ కుటుంబమ్మ, వాదార్పు కోసం ఎదురు చూస్తున్న సమాజానికి నేను ఒకటే చెప్తాను. క్రీస్తుని కలిగి ఉన్న వాడికి కలిగిన ఓదార్పు భూప్రపంచంలో మరెన్నడూ ఎక్కడ దొరకదు. ఆడుకున్నంత ధైర్యము ఎవ్వరికి రాదు. దేనినైనాను జయించగలిగిన శక్తిని పొందుకుంటాడు తనంతడు తాను. ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలని అగ్ని గుండంలో పడేటప్పుడు తమంతుడు తాము ఓదార్పు పొందుకుంటున్నారు. ఎలా 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 తమంతుడు తాము ఓదార్పు పొందుకుంటున్నారు? సరే, మేము ఆరాధిస్తున్న దేవుడు రక్షించినా రక్షించకపోయినా మాకే ఆయన తప్ప వేరొక ఆదరణ లేదు అని వారికి తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వారు ఏమైనా మాంత్రికులా? ముగ్గురు యవ్వనస్తులను అగ్నిని వెళ్ళి ఆపేసి ఆగిపో అగ్ని అంటే ఆగిపోయేంత మాంత్రిక శాస్త్రాలు కలిగిన వారా వారు? కాదు, కాదు ప్రియ సంగమా. మరి ఎవరు వారు? ఎవరు వారు? ఎవరు వారు? పూర్వకాలము నుండి దేవుణ్ణి ఆరాధిస్తున్న భక్తులు వారు. ఎవరా ముగ్గురు యవనస్తులు? పూర్వకాలము నుండి వారి సహవాసం సత్సంబంధం అంతా కూడా దేవుడే. వారికి తెలుసు వారిని పలకరించడానికి ఒక్కరు కూడా రారని. అలాంటి శాసనము వారికి వేయపడ్డది. వారి దగ్గర ప్రార్థన చేయించుకున్నవారు, వారిని తీసుకెళ్ళి భోజనం పెట్టినవారు, వారిని తీసుకెళ్ళి దైవధ్యానం విషయంలో అడిగిన వారు ఎవరు? ఈ ముగ్గురిని కట్టేసినప్పుడు ఎవరు దగ్గరికి రాలేదు. ఎవరి దగ్గరికి వచ్చినా వారిని తీసుకెళ్ళి పాడేస్తారన్న సత్యం వారు ఎరిగి ఎవరు వారి దగ్గరకు రాలేదు. అలాగే వచ్చింది. ఇప్పుడు ఎలాగొచ్చింది? కరోనా అని అగ్నిగుండం వచ్చింది. కరోనా అనే అగ్నిగుండం వచ్చింది. ఈ కరోనా అగ్నిగుండం దగ్గర ఎవరైనా దగ్గరికి వెళ్తే వాడు మస్ అయిపోతున్నాడు. కానీ ఎవరు రాడు, ఎవరు రారు. ఎందుకు? తట్టుకునే శక్తి లేదు. కానీ ఆ యవనస్తుల ముగ్గురికి మాత్రం ఆ ఉపద్రవములో నుండి దేవునికి స్తోత్రం చెప్పండి, వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమని తెలుసా? పూర్వకాలములో మేము ధ్యానించిన న్యాయ విధులను మేము జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నొందుకున్నాం. ఆ ముగ్గురు యవనస్తులు కలిగిన ధ్యానం ఏంటో తెలుసా? దే నో
వారికి తెలుసు ఏ విషయాన్ని, దైవ చిత్తంలో దైవ జ్ఞానము కలిగిన వారిగా వారికి తెలుసు దే విల్ బి బ్లెస్. అంతేకాదు వారు ఆ ఓదార్పు వారికి పక్షంగా పొందుకుంటారని వారికి తెలుసు. ఏ విషయం తెలుసు వారికి? ఇంకెవ్వరు మమ్మలను ఓదార్చడానికి రారని తెలుసు. ఇంకెవ్వరు మమ్మలను ధైర్యపరచడానికి రారు. ఎవరున్నారు? ఆ ముగ్గురు యవనస్తులకు ఎవరూ లేరట్టుగా కనబడ్డది బైబిల్ గ్రంథంలో. అందరూ విడిచిపెట్టారు. ఎవరిని ఓదార్చాలి? ఖాళీ బూడిదైపోయి శరీరాన్ని ఎవరు ఓదారుస్తారు? ఎవరు అక్కర్లే. కానీ వారు కలిగిన నిరీక్షణ లేఖనము ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఉపద్రవమును జయించగలిగినంత ఓదార్పు ముందే వారు పొందుకున్నారు. ఈరోజు అదే నిరీక్షణలో ఫిలిప్పు గారు, స్టెఫెను తెలుసు రాళ్ళతో కొట్టి చంపేస్తారని. అంతకుముందు చాలామంది చంపేస్తారు స్టెఫెన్ని. కానీ ధైర్యంగా ఏం చెప్తున్నారు తెలుసు? ఇదిగో మీ పాప విమోచన కొరకు ఒక పరిశుద్ధుడు మీ కొరకు శిలువ యాగం అయిపోయాడు. ఆయన మీకు విముక్తిని కలుగు చేస్తాడు. ఆయన మీకు ఓదార్పునిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన 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 తెలుసు. రాళ్ళతో కొట్టి చంపేస్తారని తెలుసు. కానీ వాక్యము ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చుతుందని, ఈ పూర్వకాలము ఉంచబడిన ఈ న్యాయ విధుల మనిషికి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుందంటే, శక్తికి మించిన ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. అంటే మరణమునముకు మించిన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అదే ఇచ్చింది. మరణములోకి వెళ్ళిపోతున్నామని తెలుసుండి కూడా వారు దాన్ని పొందుకోవడానికి సిద్ధపడిపోయారు. దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? ఇప్పుడే కుటుంబమా, వీరు కలిగినది ఏది చూపట్లే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ స్టెఫెను కానీ వీరు కలిగినది ఏది చూపించలే. కలిగినట్టు వాటి ద్వారా ఎక్కడ కనబడలే. మరి ఎందుకు అంత కఠోరమైన శిక్షకు వారు వెళ్ళిపోయారు అంటే, వారు ఒకటే, వారి దృష్టి ఏంటంటే, మాకు మా దేవుడే, మా ఆస్తులు కాదు, మా అంతస్తులు కాదు, మాకు మా దేవుడే, ఇంకేమీ లేదు. మేము తెలుసుకున్నది మా దేవుడిని ఆరాధించటమే, ఇంకేమీ లేదు. నేను అడుగుతున్నాను, అలాగా రోజు బోధింపబడుతున్న నీవు ఏ రోజైనా మాకు నా దేవుడే అని ఎప్పుడైనా నీవు ఓదార్చుకున్నావా? నేను నిన్ను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మాకు నా దేవుడని ఏ రోజైనా నీవు నిమ్మట్టుగా అనుకున్నావా? అనుకోలేదు. అనుకోకపోవటమే ఈరోజు ఈ ఉపద్రవం. జయించగలిగిన శక్తి మనుషుడు కోల్పోయాడు. జయించగలిగిన శక్తి మనుషుడు కోల్పోయాడు. ఇప్పుడు మనుషుడు జయించలేడు దేనిని? ముందు ఈ దేహాన్ని జయించలేడు. యాకోబు జయించలేకపోయాడు. తనకున్న ప్రేమించిన వ్యక్తి కనబడటం లేదంటే తనంతడు తాను జయించలేకపోయాడు. ఆశపడ్డాడు. ఎంత ఎదికిన ఆపత్కాలం ముందు నాకు ఆయన కనబడటం లేదు, నాకు చెయ్యి ఇవ్వటం లేదు అంటాడు. ఎందుకు ఇస్తాడు ఆయన? నువ్వు ఎప్పుడు ఎతికేవు? ఎప్పుడండి దేవుడిని ఎతికేవు? ఇది నువ్వు నీ కష్టకాలంలోనా?
నీకు ఇబ్బంది వచ్చినప్పుడా? ఏండి, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడా? ఎప్పుడు ఎతికావు నువ్వు? నీకు ఆపదలో కావాలా దేవుడు? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదా? ఈరోజు మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. చాలాను జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవ చరణంలో అంటాడు 77 సంకీర్తనలో, తొల్లటి దినములను పూర్వకాలపు సంవత్సరములను నేను మనస్సులకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును. హృదయమున ధ్యానించుకుందు. దేవా, నా ఆత్మ నీ తీర్పుకు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువా, నిత్యము విడనాడెనా. ఏమని అడుగుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? ప్రభువు నిత్యము విడనాడునా అంటే ఇంకెంతకాలం నాకు ఓదార్పు లేకుండా ఉంటుంది అని అడుగుతున్నాడు. నిత్యము విడనాడునా. ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోయినా, ఆయన సెలవిచ్చిన తరతరములకు తప్పిపోయినా. ఏండి, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా? ఏం చెప్పాడు దేవుడు? ఈయన అడుగుతున్నాడు ఆశతో. ఏం చెప్పాడు? ఆయన కటాక్షం నాకు రాదా? ఆయన నన్ను విడవకుండా ఉండడా? మాట ఇచ్చాడు కదా, చూపించకుండా మానడా? దేవుడేం చెప్పాడు? నేను నిన్ను విడువను అని చెప్పాడు కదా. మరి ఎందుకు ఇలాగ అడుగుతున్నాడు? ఈయన ఎందుకు అలాగ అడుగుతున్నాడు అంటే, ఈయన ఆపత్కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాడు. చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడే వారు ప్రార్థన చేసి మోకాలు అంటారు. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం చాలా రిలాక్స్గా, హ్యాపీగా చూస్తారు. నేను అంటాను, ఒక్కటి చెప్తున్నాను ప్రియ కుటుంబమా, ఏ మాటలు షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి వెళ్దాం. ఈ మాటలు వారు పలకలేదే. ఈ మాటలు స్టెఫెన్ పలకలేదే. ఈ మాటలు పౌలు గారు పలకలేదే. ఈ మాటలు అబ్రహాం పలకలేదే. ఈ మాటలు ఇస్సాకు పలకలేదే. ఈ మాటలు దావీదు పలకలేదే. ఎందుకు పలుకుతున్నారు అంటే, ప్రియ కుటుంబమా, అవసరము తీర్చడానికి మాత్రమే దేవుడుగా ఉంచుకుంటున్నారు. నేను అంటాను, నీకు అవసరం తీర్చడానికి దేవుడు అక్కర్లేదు. ఆయన ఆరాధించడానికి దేవుడు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన గణపరచడానికి దేవుడు నీకు కావాలి. అందుకని ఆయన నీకు ఓదార్పునిస్తే భూప్రపంచంలో ఏది అంత ధైర్యాన్ని ఇవ్వలేదు. అందుకని దావీదు ఎక్కువ సార్లు ఏమన్నాడు తెలుసు? నా కొండ, నా కోట, నా కొండ, నా కోట అన్నాడు. ఎందుకన్నాడు తెలిసిన? ఇంకా దానికి ముందు ఇది కనబడదు. కాబట్టి ఈరోజు ప్రియమైన సంఘమా, నీవు ఓదార్పును కోల్పోయి ఉన్నావు. ఇప్పటికైనా మించికిపోయింది ఏది లేదు. ఇప్పటికైనా మించికిపోయినది ఏది లేదు. నీవు కలిగి ఉన్నవి విడిచిపెట్టి నిన్ను భూమి మీద నివసింపచేసే దేవుని వైపు తిరిగి ఆయన పక్షంగా
నీ హృదయమును సిద్ధం చేసుకో. అండి, కాకినాడ హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ లేవు. వ్యాధి వస్తే బాగుపడి బయటకు వస్తానన్నదేమీ లేదు. నేను మొన్న ఏలూరులో ఒక యవనస్తురాలు 35 సంవత్సరాల వయసు తన భర్తను బీఫార్మసీ చేశాను నేను అంటుంది. దేవుడు హాస్పిటల్కి ఇచ్చానండి. 35 సంవత్సరాలు నా భర్త వయసు. హాస్పిటల్కి ఇచ్చాను. రోడ్డు మీద పడి ఏడుస్తుంది, నా భర్తను చంపేశారు, నా భర్త లేడు, నా భర్త లేడు, నా భర్త లేడు, నా భర్త లేడు. రోడ్డు మీద బోరుమని ఏడుస్తూ ఉంది. 35 ఏళ్ల వయసు. ఈరోజు ఆవిడని ఎవరు ఓదార్చగలరు? 10 లక్షలు 1 కోటి రూపాయలు ఇస్తే భర్త సాటిగా మిగులుతాయా? మిగిలా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఈరోజు నీకు ఓదార్పునివ్వగలిగిన వాడు ఒక్కడున్నాడు. ఆయన్ని వెతుకు. ఆయన కోసం నీ సర్వస్వము చెయ్యు. నిన్నే కాదు, నీతో పాటు ఉన్న వారిని కూడా ఓదార్చగలిగిన వాడు ఒకడున్నాడు. లోకమంతా సంపాదించుకొని ఏం చేసుకోను అన్నాడు సొలొమోను. లోకమంతా దొరికింది, నేనేం చేసుకోను, ఉపయోగం ఏంటి? ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అన్నాడు అలెగ్జాండర్ మహాచక్రవర్తి. నథింగ్ తీసుకెళ్ళట్లేదు. మరి ఎందుకు ఇంకా నీవు దేవుని వైపు, దేవుని కొరకు, దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చడానికి నువ్వు సిద్ధము కాకుండా జీవిస్తున్నావు? నువ్వు తెగిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మధ్యలోకి వచ్చిన వాడు నీతో కూడా నిలబడతాడు. స్తోత్రం. నీతో కూడా నిలబడతాడు. నాతో నిలబడ్డాడు దేవుడు, నాతో నిలబడ్డాడు. చాలా నలిగిపోతున్నప్పుడు కూడా దేవుడు నాతో నిలబడ్డాడు. నన్ను నలిపేస్తున్న మనుషులు కూడా దేవుడు నాతో నిలబడ్డాడు. చాలా నలిపేస్తున్నారు, కానీ దేవుడు నాతో నిలబడ్డాడు. ఐ యామ్ హూ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడునై అనువాడునై ఉన్నానన్నాడు. నేనున్నాను అంతే అన్నాడు. ఆ మాట తీసుకొని ఇంతవరకు బ్రతుకుతున్నాం. లేకపోతే మనుషులు చేసిన కుట్రలకు చచ్చిపోవాలి, సమాధి పాలైపోవాలి. కానీ పూర్వకాలంలో దాచబడిన మాటలు మా జీవితాలకు ఒక గొప్ప ఉప్పెనలాగా పనిచేస్తున్నాయి. ఈ మాటలు సలైన బోట్ల కంటే పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. దీన్ని పట్టుకున్నాం కనుకనే మనుషులు ఎదుట నవ్వుతూ జీవిస్తున్నాం, సమాధానంగా జీవిస్తున్నాం, ఒక నిరీక్షణతో జీవిస్తున్నాం. దీన్ని పట్టుకున్నాం కనుకనే ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఎంత ధైర్యంగా ఉన్నాం తెలుసా? రోజు ఈ స్థలంలో సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. మొన్న ఒకరోజు అష్టమ గారికి జ్వరం, అక్షాకు జ్వరం, నాకు జ్వరం. ప్రార్థన చేయడానికి ఓపిక కూడా లేదు. వచ్చి ఎవ్వరూ రాలేదు. చీకటి అయిపోతుంది ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఇక్కడికి వచ్చి ఒక్కడనే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ఆ మరుసటి ఉదయానికి దేవుడు 3 బాగు చేశాడు. హల్లెలూయా. అలాగే నేను బాగలేదు, నేను రాలేను అని చెప్పేసి దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. దిస్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ మెడిసిన్. ఇది చాలా శక్తివంతమైన ఔషధం, దేవుని వాక్యం. దీన్ని నమ్ముకుంటే నిన్ను తల ఎత్తుకునే వైపు చూస్తుంది. నీ వైపు అనేకులు చూసేటట్లుగా చేస్తాడు దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 3 కలిసి వారు దేవుణ్ణి చూపించాలనుకున్నారు. నా వైపు చూడండి, దేవుణ్ణే చూపించాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచానికి 3 చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుణ్ణి చూపించడానికి ప్రయత్నం చేస్తే, ప్రపంచానికి నువ్వు అవసరమని
నిన్ను దేవుడు అనేకులకు చూపెడతాడు. అంత ఓదార్పు దేవుడు అనుగ్రహిస్తాడు. నాన్నవారి కన్నా నాతో ఉన్నవాడు మిన్న, నాతో ఉన్నవాడు గొప్పడు, చాలా గొప్ప. నాన్నవారు కొంతవరకు, నాతో ఉన్నవాడు మాత్రం నేను ఉన్నంత వరకు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని ప్రియ కుటుంబమా, దేవుని వాక్యం చాలా అమూల్యమైనది. దేవుని వాక్యం చాలా విలువైనది. అందుకని 119వ కీర్తన 52వ చరణంలో, యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏతులాయను. దేవునికి స్తోత్రం. భక్తిహీనులను చూస్తూ ఉంటే నాకు రోషం వస్తుంది. అంతేకాదు, నేను యాత్రికుడినై ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమాట చెప్పాలి? ఏమాట? యాత్రికుడు అంటే ప్రయాణం చేసేవాడుగా ఉన్నాను. ఎక్కడ మరి ప్రయాణం చేసేవాడికి శాశ్వతమైన గుడారాలు ఉండవు కదా? ఉంటాయా? ఊరంతా తిరిగేవాడికి సొంత ఇల్లు ఉంటుందా? ఉండదండి. ఉంచుకోడైనా. అందుకని అబ్రహాము దేవుడు 25 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, గుడారాలు వేసుకుంటూనే వెళ్ళిపోయాడు. ఈయనంటాడు, యాత్రికుడునైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏతులాయను. యాత్రికుడికి బస ఏంటి? బస అంటే ఏంటి? ఉండే స్థానం, ఇల్లు. బస్ అంటే ఏంటి? ఉండే స్థానం. ఏమంటున్నాడు తెలిసిన? నేను యాత్రికుడునై నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు ఏతులాయను, ఇష్టంగా మారే అంట. ఎంత విడ్డూరంగా అండి ఈ మాట. నేను ప్రయాణం చేస్తున్నాను, ప్రయాణం చేసేవాడికి బస్సు ఎక్కడ ఉంటుందండి? ఎక్కడుంటుంది? బాటసారులకు సొంత స్థలాలు ఎక్కడుంటాయండి? ఉండవు. మరి ఈయనేమంటున్నాడు? నేను యాత్రికుడినై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నా బస్సులో నీ మాటలు పాటలుగా నన్ను ధైర్యపరుస్తున్నాయి, ఓదారుస్తున్నాయి, ఏతులాయను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మీద నమ్మిక ఉంచటం చాలా ప్రాముఖ్యం. దాని సేవకు వచ్చి చాలా వందల ప్రసంగాలు చేస్తుంటాను. 13 సంవత్సరాల్లో చాలా వందల ప్రసంగాలు నేను చేస్తుంటాను. ఏ రోజు దీవెన నిమిత్తం మాట్లాడలేదు. ఏ రోజు ఆశీర్వాదం కొరకు మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడటం లేదు. కారణం, నీ మనస్సు త్రిప్పుకుని దేవుని వైపు చూస్తే ఆశీర్వాదాలు, దీవెనలు, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఐశ్వర్యము, అంతస్తు, అధికారం అన్నీ అందులో ఉంటాయి. ముగ్గురు వీళ్ళు ప్రార్థనా పరులు, మొండోళ్ళు అని తెలుసు సమాజానికి. ఈ ముగ్గురు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుని ఎదుట మోకరింపచేసే శక్తివంతులుగా మారిపోయారు. నిరీక్షణ కోల్పోయిన వారు దండం బట్టి వెళ్ళిపోయారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో స్థానంలో ఉన్న మిగతా మనుషులందరూ రాజుగారి ప్రతిమకు దండం పెట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వెళ్ళిపోయిన వారిని కూడా తిరిగి రప్పించారు. వీళ్ళు
అందరూ కలిసి మోకరుణ్ణి నీ దేవుడే, సమస్త మానవాళికి దేవుడు అని చెప్పించారు. ఎంత తమంతుడు తాము ధైర్యాన్ని సంపాదించుకున్నారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సంఘమా, ఈరోజు నేను ఎవరికి మెసేజ్లు పెట్టలేదు. ఎంతమంది వస్తారో అని చూశాను, కావాలనే పెట్టలేదు. అంటే ఎంత దేవుని వాక్యం మీద, సంఘం మీద మనుషులకు మక్కువ ఉందో, మనుషులు ఎంత ఆతృత పడుతున్నారో. నేను వాక్యం చెప్తున్నాను, ఆవిడెవరో వచ్చేసి ఏదో మాట్లాడేది. మనుషులు మారాలి, తమంతుడు తాము మారాలి, మార్పు చెందాలి. సమాజానికి మనం ఒక మాదిరికరంగా ఉండాలి. వీఆర్ ద మోడల్స్ అండి. ఓ పద్మవిభూషణ్ కానీ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలంటే ఎంత చూస్తారంట చరిత్ర. ఆ అవార్డు కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎంత కష్టపడతారు. ఒక అవార్డు కోసం అంత ప్రయత్నం చేస్తున్న నీవు, అవార్డులు తయారు చేసిన వాడిని కొరకు జీవిస్తే నువ్వు ఎంత గొప్పడు, ఎంత ఓదార్పు నీకు దొరుకుతుంది చెప్పండి. చనిపోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వండి అని డబ్బులు ఎట్టుకెళ్ళి ఇవ్వండి, హాస్పిటల్లో ఇస్తారా? బంగారం పట్టుకెళ్ళి ఇవ్వండి. నైలు రాసిస్తే నా భర్తను బ్రతికించు, నా భార్యను బ్రతికించు. కాబట్టి మీకేది దేవుని వాక్యానికి సరికాదు. దేవుని వాక్యమే జీవాహారం, ఏమీ లేదు. మాకు ఎప్పుడో తెలుసు. అందుకే అన్నీ విడిచిపెట్టి దేవుని పనే ముఖ్యంగా ఎంచుకున్నాం. ఎంతమంది హేళన చేశారు, ఎంతమంది అవమానపరిచారు, ఎంతమంది గాయపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాకు భయం లేదు. దేవుడు మాకు అవకాశం ఇస్తే ఈ గొప్ప మందిర నిర్మాణాన్ని చేయబడతాం. ఆయన శక్తిమంతుడైతే, ఆయన బలవంతుడైతే, ఆయన కృప కలిగిన వాడైతే, ఆయన చేయగలిగిన వాడైతే చేసుకుంటాడు. ఈరోజు నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. మమ్ములను మేము వాక్యము ద్వారా ఓదార్చుకుంటున్నాం. మమ్ములను మేము వాక్యము ద్వారా బలపరుచుకుంటున్నాం. మమ్ములను మేము వాక్యములో నివసింపజేసుకుంటున్నాం. మా జీవన శైలి ప్రార్థనగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన 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 ప్రార్థన. మాకు వేరే ఆధారం ఏదీ లేదు. ప్రార్థనే మా ఆధారం, దేవుడే మా ఆధారం, దైవత్వమే మా ఆధారం, దైవ పనే మా ఆధారం. ఏమీ లేకపోయినా దేవుడు మమ్మల్ని పోషిస్తూ సంరక్షించుకుంటూ వస్తున్నాడు. ఏ క్షణానికి ఏది అవసరం అది దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్తున్నా, కృప కలిగిన దేవుడు విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నీ ప్రవర్తన యావత్తును సరిచేసుకొని ప్రారంభం నుండి చివరి దాకా ఉండాలి. నేను మధ్యలో వస్తాను, మధ్యలోనే ఎదుగుతాను, కొంతకాలం లోకల్లో జీవిస్తాను, కుదరదు. అలాగనలే కీర్తనకారుడు, పూర్వకాలము నుండి న్యాయ విధులను బట్టి నేను ఓదార్పును అందుకుంటున్నాను అన్నాడు. పూర్వకాలంలో ఉంచబడిన న్యాయ విధులతో నేను ఓదార్పును అందుకుంటున్నాను. అవే నాకు జీవం. మధ్యలోంచి కాదండి. బాల్య వయసులో చప్పట్లు కొడతావు, పాటలు పాడుతావు, అన్నీ చేస్తావు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు వరకు అమ్మ నాన్న మాట వింటావు.
11వ సంవత్సరం నుంచి నేను నా మాట ప్రకారంగా ఉంటాను, తర్వాత రిలాక్స్ ఉండాలా, ఎంజాయ్మెంట్ ఉండాలా, పోతావురా ఏదో రోజు. నీకు రిలాక్స్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు. ఎంతమంది పోవట్లేదు. కాబట్టి వాక్యాన్ని వెంబడించు, దేవుని పట్టుకో. ఇది నీ జీవితానికి ఒక అర్థంగా మారిపోతుంది, ఒక అద్భుతంగా మారుతుంది. ఈ వాక్యం అనుక్షణము నిన్ను వెంబడిస్తుంది. అనుక్షణము ఈ వాక్యము నీకు జీవదాయకంగా మారిపోతుంది. చూడండి, అక్కడ అంటాడు, యెహోవా రాత్రి వేళ నీ నామస్మరణను చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడినది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే నాకు వరముగా. ఏది? వాక్యం. వాక్యమే నాకు వరం. ఏది వరం? దేవుని వాక్యమే నాకు వరం. వాక్యమే నాకు వరం. వాక్యమే నాకు ఆధారం. వాక్యమే నాకు ఓదార్పు. వాక్యమే నాకు ఆశ్రయము. వాక్యమే నాకు జీవము. ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని రకాల జ్ఞానాలు పెరిగాయి. మా మట్టుకు మేము మా కుటుంబంతో దేవుని ఆరాధన చేసుకుంటున్నాం అంటున్నారు. చాలా గొప్ప జ్ఞానం అది. కాబట్టి దయచేసి అలా ప్రవర్తించకండి. దేవుని మందిరం, దేవుని వాక్యం, దైవత్వానికి మనం విలువిచ్చినప్పుడు నిత్యము భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె మనం ఉంటాం. నిత్యము, నాట్ వన్ డే, ఎప్పుడైనా ఈ ఉపద్రవంలో కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఆయుష్తో ఉన్నావు. నీవు ఈ పండమండల దినాల్లో కూడా నువ్వు సంతోషంగా ఉన్నావు. చక్కటి కూర తెచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేకపోతే వండుకొని వచ్చావు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తిందామని. కానీ చాలామంది రోడ్లు పడి ఏడుస్తున్నారు. వెళ్ళండి, ఆ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి. అరగంటకు ఒక బాడీ. నేను సాయంత్రం నాకు ఒక ఫోన్ వచ్చింది. పెద్ద వ్యాపారం చేస్తాడు, బియ్యం వ్యాపారం. స్టీవెన్సన్ గారికి చేదోడుగా ఉంటాడు. భార్యకి, పిల్లలకు, తనకు కరోనా వచ్చింది. ఇంట్లో ఉంటే కంగారు పడిపోతున్నారని హాస్పిటల్లో పెట్టారు. చనిపోయాడు. భార్య బిడ్డలు అతని శవం దగ్గరికి వెళ్ళడానికి లేదు. బోల్డంత ఉంది. చాలామంది పరిచయకులు ఉన్నారు. బాధేస్తుంది. ఎవరు ఓదార్స్తారు ఆ కుటుంబాన్ని? అంటే డబ్బులా, ఆస్తులా, అధికారాలా కూడా ఉన్నవారా? ఎవరు ఓదార్చలేరు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు వరంగా తీసుకుంటే ఇది జీవమును కలుగు చేస్తుంది. ప్రవక్తల ఎముకల్లో నుండి జీవము బయటకు వచ్చినట్టుగా. ప్రవక్త చనిపోయాడు, అక్కడ సైనికుడిని తీసుకెళ్ళి పాతి పెడతా ఉంటే ఆ ఎముకలు తగిలి చచ్చిపోయినాడు, లేచి కూర్చున్నాడు. అలాంటి శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మారాలి. ఆయన మీద ఆధారపడాలి, ఆయనకి లోబడాలి, నీ సర్వస్వం ఆయనకి ఇవ్వాలి. అప్పుడు నీవు నూతన పరచబడతావు. అంత కలిగిన వాడు కూడా యాకోబు ఓదార్పు పొందుకోలేకపోతున్నాడు. అంత తిరిగి వచ్చాడు యాసావు. ఇదిగో నేను బ్రతిమాలుతున్నా, నాకు సహాయం చేయంటే నాకు ఓదార్పు దొరకట్లేదన్నాడు.
ఏమీ చేయలేదు, నీ వాక్యమే నాకు ఆధారంగా చేసుకున్నాను అన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు కలిసి వరంగా మారిపోయింది. ఈరోజు నీ ప్రయాణం ఎటువైపు వెళ్ళిపోతుందో, దేనికోసం నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఓ సేవకుడా, సంఘమా, విశ్వాసి, లైవ్ వీక్షిస్తున్నావు, ఈ యొక్క యవ్వనస్తుడా, మీకు ఒకటే చెప్తున్నావు, బీ కేర్ఫుల్. సో డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాం మనం. వెళ్ళి తిరిగి ఇంటికి వస్తే ఏ వ్యాధితో వస్తున్నామో మనకు తెలియటం లేదా. మరణ కోసం మనల్ని వెంబడిస్తూనే ఉన్నది. దాంట్లో నుండి కూడా దేవుడు నిన్ను సంరక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయనకు అనుకూలంగా తమ జీవితాలను మార్చుకొనండి. మీ ఆలోచనలు యావత్తు మారాలి, మార్చండి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయి పాటి నడుపుము, శిఖరముపై నిలుపుము. 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. చేయి వీడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. నాన్న కన్న తల్లి రాజా చేర్చు, స్తోత్రం. నన్ను చేర్చిన ప్రియుడు, కౌగిటిలో అతుక్కోను నా చింతలన్ బాపును. 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 కన్న తల్లి చేర్చునట్లు
నన్ను చేర్చిన ప్రియుడోషనా ఘనత గ్లోరీ చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా యేసు రక్తమే జయము, 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 హల్లెలూయా రాజా, హల్లెలూయా యేసు రక్తమే జయము, హల్లెలూయా. ఓ హల్లెలూయా. సర్వశక్తుడా, నీ శక్తిని ప్రజల్లోనికి పంపించు. ఇదిగో జీవశాలగా మారిపోయిన కరోనా వ్యాధిగ్రస్తులందరినీ యేసు రక్తము ప్రవహింపచేయబడును గాక. pour out your spirit. నీ శక్తి పరిశుద్ధాత్మ దేవుడా నా పట్టణములో ఉన్న వారందరిపై కుమ్మరించండి. ఓ నాన్న, నీ ఆత్మ, నీ యొక్క శక్తికరమైన ఆరోగ్యం జీవములోనికి పంపించండి రాజా. ప్రతి రోగుని బాగు చేయండి నాన్న. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం ప్రతి రోగులోనికి పంపించండి రాజా. కృప విస్తరింప చేయబడును గాక. ఓ pour out your spirit. జీవము కలిగిన డాడీ, ప్రతి హాస్పిటల్ను తాకండి రాజా, ప్రతి కుటుంబాన్ని తాకండి రాజా, ప్రతి ఒక్క వ్యక్తిని తాకండి రాజా. గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడే ఆకాశపు వాకిట్లు పంపించు అయ్యా. అయ్యా, సంహార దూతను ఆపు చేయండి ప్రభువా. నానా, ఇదిగో అయ్యా, దేవదూతను పంపించండి అయ్యా, సంరక్షించండి రాజా. ఆనాడు ప్రభువా మోసే కాలంలో సర్పము కాటు వేసినప్పుడు తండ్రి, ఒక ఘట సర్పాన్ని నిలబెట్టి దాని వైపు చూడమన్నావు తండ్రి. దాని వైపు చూసిన వారందరూ బ్రతికారు ప్రభువా. అయ్యా, ఈరోజు ఘట సర్పము లేదు నాయన, నీవే నిలబడండి, నీ వైపు అందరినీ చూపించండి రాజా. నీ శక్తి అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. బాగు చేయి యేసప్పా, స్వస్థపరచు నాన్న, ప్రతి వ్యక్తిని స్వస్థపరచు. pour out your spirit. ప్రతి వ్యక్తిలోనికి నీ రక్త ప్రోక్షణ జరగాలి రాజా. అయా, ఊపిరితిత్తుల మీద దాడి చేస్తుందని విన్నాం, శ్వాస మీద దాడి చేస్తుందని వింటున్నాం. యేసు నామములో ఆ ఇమ్యూనిటీ పవర్ పెరుగును గాక. pour your blood Lord. అయ్యా, నీ రక్తాంతో నింపండి రాజా. యేసు రక్తము ప్రతి రోగిని బాగు చేయనుగాక. యేసు రక్తం ప్రతి రోగిని బాగు చేయనుగాక. యేసు రక్తం ప్రతి రోగుని బాగు చేయనుగాక. యేసు రక్తం ప్రతి రోగుని బాగు చేయనుగాక. ప్రతి వ్యక్తి ఓదార్పు నొందుకుందురుగాక. హల్లెలూయా. కృప చూపించండి, నీ రక్తము ప్రోక్షించండి. హల్లెలూయా. ఫిల్ ఓ లార్డ్. హల్బాషదురి కమాందరబా. నీ మహిమ కుమ్మరించండి, కార్యం చేసి మేలు చేయమని అన్ని విధాలుగా నీ ఆదరణ కలుగుతూ నింపి నడిపించి అద్భుతించి మహిమ మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం విన్న వారందరికీ ఆదరణ కలుగుచు. ఈ ఆత్మలో నింపండి, ఈ పరిశుద్ధత కలుగుచు.
సంఘాన్ని దీవించండి, పరిస్థితులన్నీ మార్చండి. ఇదిగో ఎమ్మెల్యే గారి మనసు మార్చండి. ఈ మందిర నిర్మాణం జరగాలి, యేసు నామములో జరుగునుగాక. ఆయన మనసు మార్చబడునుగాక. ఎమ్మెల్యే గారి మనసు మార్చండి ప్రభువా, నీ కృప కొరకు ఎమ్మెల్యే గారి మనసు మార్చండి. ఈ మందిర నిర్మాణం జరగాలి, వేల మందికి ఆదరణ కలిగించే మందిరంగా మారాలి, లక్షల మందికి సంతృప్తినిచ్చగలిగిన వాక్యం ఈ మందిరంలోంచి వెళ్ళాలి. కృప చూపించి మేలు చేయమని, ఆయన్ని కూడా స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయమని. మహిమ మీరు పొందుకో. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ సర్వశక్తుడికి యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, సిలువ రక్తమే ఇచ్చు, ప్రభు యేసు రక్తం సంపూర్ణ, అపవాది కలిగినంత నాశనం అపజయం కలుగును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరు, భూమి అందును నెరవేరు. నేడు మాకు అనుదిన ఆహారం దయచి, మరణస్తులు క్షమించిన ప్రకారం మరణం క్షమి, మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం మనకును, అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విక్టరీ సభ్యులకును, కాకినాడ పట్టణంలో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డలకు, నిన్ను ఎరిగిన వారికి ఎరగని వారికి సర్వదా సంపద తోడై ఉండి నడిపించి ఆదరించింది బడుదురుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.